అందరికీ నమస్కారం. మీ అందరికీ శుభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ ఉగాది పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని భావిస్తున్నాను. ఈరోజు మా జీవితంలో చాలా సంతోషాన్ని తీసుకొచ్చింది. ఇగో ఈ బుడ్డదాన్ని తీసుకొచ్చింది, బంగారు తల్లిని. మేము ఎప్పటి నుంచో నా కళ. ఏంటమ్మా తింటావా? నువ్వు తింటావా? చాలా రోజుల నుంచి వ్యవసాయ భూమి తీసుకుంటున్న దగ్గర నుంచి నా కళ అనమాట. గోమాతను తీసుకొచ్చుకోవాలి, ఆవులను కూడా దీంట్లో భాగం చేసుకోవాలనేది మా కోరిక. కానీ మేము ఇక్కడ ఉండం కదా, ఒకసారి పూల్సింగ్ వాళ్ళు కూడా ఉండరు కదా, మళ్ళీ ఎప్పుడైనా సరే చూసుకోవడానికి వీలు పడకపోతే అవి ఇబ్బంది పడతాయి అన్న భయంతో తీసుకురాలేదు. అయితే నేను ఫిబ్రవరి 4th రోజు ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఎట్లయినా సరే మా లైఫ్లో ఆవులను కూడా భాగం చేసుకోవాలనుకున్నాము అని చెప్పాను. ఆ రోజు ఆ వీడియోని చాలామంది చూస్తారు, దాంట్లో చాలామంది కామెంట్స్ పెట్టారు. అయితే ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళలో ఎప్పటి నుంచో మన వీడియోస్ని చూస్తూ ఉన్నవారు ఒకరు నాకు ఒక మెసేజ్ పెట్టారనమాట. మా దగ్గర ఆవు ఉంది, నీకు కావాలంటే మేము ఇస్తామని చెప్పారు. అయితే నాకు ద మోస్ట్ ట్రస్టెడ్ సోర్సెస్ అంటే మన వీడియోస్ని చూసేవాళ్ళే అండి. నేను సబ్స్క్రైబర్స్ అనే వర్డ్ యూజ్ చేయలేను, వ్యూవర్స్ అనే మాట కూడా యూజ్ చేయలేకపోతున్నాను, అంతకంటే ఎక్కువ అనమాట. కుటుంబం అనే మాట కూడా యూజ్ చేయలేకపోతున్నాను. ఏమో కుటుంబంలో కూడా ఒకసారి కలహాలు వస్తూ ఉంటాయి కదా. మీ అందరు నాకు ఆత్మ బంధువులు. సో నాకు చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ దగ్గర అది ఉందని చెప్పగానే నేను వెంటనే వాళ్ళని నెక్స్ట్ డేనే కాంటాక్ట్ చేశాము. అయితే వారు నల్గొండ జిల్లాలో వాళ్ళకు కొంత వ్యవసాయ క్షేత్రం ఉంది. దాంట్లో వాళ్ళు దేశవాళీ ఆవుల్ని పెంచుతూ వాటిని సంరక్షిస్తున్నారనమాట. ఎవరైతే నాకు కామెంట్ పెట్టారో వారు వాళ్ళ అబ్బాయి కూడా వీడియోస్ చూస్తుంటారంట. వారు ఇంతకుముందు యూఎస్లో ఉండేవారు. వారు అక్కడ ఉన్నప్పుడు కూడా ఉన్నానా ఉండమ్మా మా అమ్మ కదా. అయితే వాళ్ళ దగ్గర ఇప్పుడు కొంచెం సంఖ్య ఎక్కువగా అయిపోయిందంట, గోవుల సంఖ్య మెయింటైన్ చేయలేకపోతున్నాము, మీ దగ్గర అయితే చాలా బాగుంటుందని నమ్ముతున్నాము, అందుకే మీకు ఇస్తామని చెప్పారు. సో మేము వెంటనే తీసుకున్నాము. అయితే మేము మాట్లాడింది ఫిబ్రవరి 6th ఆ టైంలో మాట్లాడాము. దీని పేరు శారద అనమాట. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉందని చెప్పారు. అయితే మాకు కూడా అలవాట్లేదు కదా, మీ దగ్గరే ఇనిన తర్వాత మేము ఇక్కడ తీసుకొచ్చుకుంటామని చెప్పాము. సో మొన్న హోలీ శుక్రవారం రోజు దీనికి బుడ్డదానికి జన్మనిచ్చింది. అయితే మా అమ్మాయికి చెప్తే హనీకి, అమ్మ అబ్బాయి పుడితేనేమో కాశీ అని పెడదాము, అమ్మాయి పుడితేనేమో గంగాని పెడదామని చెప్పింది. గంగమ్మ పుట్టింది. మేము వెనకనే వచ్చాం అనమాట. తీసుకొచ్చిన తర్వాత వెంటనే దానికి కొత్త ప్లేస్ కదా పాపం, అలవాటు అవ్వడానికి ఒక వారం రోజులు పడుతుంది. నిన్నంతా ప్రయాణ బడలిక్తో ఉంది అది. అందుకే ఏం చేశానంటే నిన్నంతా దాని దగ్గరే కూర్చున్నాను. నేను ఒక్కటే ఒంటరిగా ఉండకూడదు, కొత్తగా అనిపించకూడదు అని చెప్పేసి నాకు వీలైనంత టైం దానితోనే స్పెండ్ చేశాను. దానికి ఏదైనా కావాల్సింది చూసుకుంటూ దాని దగ్గరే ఉన్నాను. చాలాసేపు పెట్ చేశాను అనమాట, చాలాసేపు సవరదీశాను. మంచిగానే ఉంది. రాగానే ఫస్ట్ రోజు అగ్రెసివ్గా లేదు, ఇవాళ మార్నింగ్ మాత్రం కొంచెం అగ్రెసివ్గా అయింది. దానికి రియలైజ్ అయినట్టుంది కొత్త ప్లేస్కి మారిపోయాననే విషయం. నన్నేమనలేదు, కొంచెం పూల్సింగ్ని పొడిచినట్టే చేసింది అనమాట. సో కొంచెంసేపు అక్కడ తీసుకెళ్ళి ఫ్రీగా వదిలిపెట్టి తిప్పి తీసుకొచ్చాము. ఇప్పుడు పొద్దున స్నానం చేయించాము. అసలు పూల్సింగ్ దేవం వాళ్ళ దగ్గర రానివ్వలేదు. ఇంకా అయినా సరే స్నానం చేయించాలి, తప్పదు. సచినేకి ధైర్యం చేసి స్నానం చేయించారు. శుభ్రంగా స్నానం చేయించుకుంది. నీట్గా బ్రష్ పెట్టి రుద్ది మొత్తం నీట్గా క్లీన్ చేస్తే స్నానం చేయించుకుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఉంది శారద. ఫ్రెష్గా ఉందా? మళ్ళీ బెల్లం అంటే చాలా ఇష్టం అంట శారదమ్మకి. బెల్లం తినిపించాను, అట్టిపళ్ళు తినిపించాను. పడుకోమ్మ, కాసేపు పడుకో, ఫ్రెష్ తీసుకో. మేము పాలు కూడా ఏం తీయలేదు, ఎందుకంటే అది ఫస్ట్ ఆ బేబీ తాగుతుంది, దాన్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి మేము పాలు కూడా తీయలేదు. అలాగే పూజ అని చెప్పేసి దాన్ని ఎక్కువగా చేయలేదు. మనం పూజ అనుకుంటాము, కానీ దానికి అది పూజ అని తెలియదు కదా, ఏదో మనం ఇబ్బంది పెట్టామనుకుంటుంది, ఇరిటేట్ అవుతాయి అనమాట. అందుకే చాలా సింపుల్గా చిన్న బొట్టు ఒకటి పెట్టాను. ఆ రోజు అవి ఆవులు వస్తుంటే మేము కూడా సగం దారి నుంచి కలిసి వాటి వెనకే వెళ్ళాము. మాకు కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళే స్వయంగా బండి మాట్లాడి ఎక్కించి పంపించినందుకు నేను ఈ వీడియో ద్వారా సుమన్ గారికి, వాళ్ళ అమ్మగారు రాధా గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. వాళ్ళ వ్యవసాయ క్షేత్రం వీడియో లింక్ కూడా నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చూడండి. దాంట్లో ఎన్ని ఆవులు ఉన్నాయో, వాళ్ళు వాటిని ఎంత బాగా చూసుకుంటున్నారో మీకు కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ ఒంగోలు జాతి ఆవులేనంటండి. దాంట్లో 6 ఆవులు ఉన్నాయి, 4 దూడలు ఉన్నాయి. ఒకటేమో ఎడ్ల పందాల్లో రిటైర్ అయిన బుల్ ఉందంట. నమ్మిన బంటు సినిమాలో సావిత్రి గారు నడిపిన ఎడ్లు కూడా సుమన్ గారి ముత్తాత గారివేనంట అవి. ఇప్పుడు ఇవి కూడా ఒంగోలు జాతి ఆవులే అవి.
ముందు రాగానే వాటికి నీళ్ళు తాగించాము. ఆ తర్వాత నేను కొంచెం బెల్లం తినిపించాను. ఇంకొంచెం సేపు ఆగి లైట్గా నీళ్ళు చల్లి స్నానం చేయించినట్టుగా చేయించాము, అవి కొంచెం ఫ్రెష్ అవ్వటానికి. తర్వాత ఇంకా డే అంతా నేను వాటితోనే ఉన్నాను. ఆ రోజు అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే లేచేసరికి ఇలా మంచు, అసలు పొద్దునంతానేమో విపరీతంగా భరించలేనంత ఎండ, రాత్రి ఏమో భరించలేని చలి. అసలు ఏప్రిల్లో మంచు చూడండి ఎలా వచ్చిందో. ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా సచిన్ నేను కాఫీ తాగేసి వాటి దగ్గరికి వెళ్ళాము. సచిన్ శుభ్రంగా స్నానం చేయించారు. బుజ్జిగంగమ్మ వచ్చిన సంతోషాన్ని అక్కడ పిల్లలందరితో పంచుకోవాలని వాళ్ళందరినీ పిలిచాము. చిన్న పిల్లలందరినీ వాళ్ళకి స్వీట్స్ ఇచ్చి మా సంతోషాన్ని వాళ్ళతో షేర్ చేసుకున్నాము. శారదా శారదా దా దామా అరే వచ్చేస్తుంది ఏంటి? ఇప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రం ఒక కళ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఫిబ్రవరి 4th రోజు నేను ఏ రోజైతే ఆ వీడియోలో మేము ఆవును తీసుకురావాలని చెప్పానో అదే ఆ నెక్స్ట్ రోజే మేము ఈ షెడ్ వేయించాము. అంటే ఎక్కడి నుంచి ఆవు తీసుకొస్తామో కూడా మాకు తెలియదు, కానీ
నా మళ్ళీ మనసు మారిపోద్దామని భయంతో షెడ్ కూడా వేయించేసాము. ఒక 2-3 డేస్లో కూడా అయిపోయింది. ఫస్ట్ పైన షెడ్ వేయించాము, తర్వాత కింద ఫ్లోరింగ్ను ఈ తొట్టు లాంటిది కట్టాలి కదా, ఫ్లోరింగ్ కావాల్సిన చిన్న చిన్న కంకర్ లాంటి రాళ్ళు అది కావాలి కదా. నేను ఏం చేశానంటే అంతకుముందు జనవరిలో మేము ఒక 20 డేస్ ఇక్కడ ఉన్నాం కదా, ఉన్నప్పుడు నేను కొన్ని రాళ్ళు ఏరాను అనమాట. అసలు యాక్చువల్గా రాళ్ళ గురించి ముందు ఇంకోటి చెప్పాలి. అప్పుడప్పుడు వీడియోస్ని సరిగ్గా గమనించే వాళ్ళు ఒకళ్ళు 2-3 అబ్జర్వ్ చేసి మీ వ్యవసాయ భూముల్లో బాగా రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి, అట్లా ఉంటే భూమి బాగోదు, దాన్ని కొంచెం సారవంతం చేయాలంటే మట్టి తోలించండి అని చెప్పారు. ఇంకొకళ్ళేమో మిమ్మల్ని ఎవరో మోసం చేసి మీకు రాళ్ళు ఉన్న భూమి ఇచ్చారని చెప్పారు. అలా ఏం లేదండి, మేము అన్నీ చూసే తీసుకున్నాము. యాక్చువల్గా రాళ్ళు ఉన్నాయని మేము కొనేటప్పుడే మాకు తెలుసు, కాకపోతే ఈ ప్రదేశం మాకు నచ్చింది, ఆహ్లాదకరంగా ఉందని చెప్పేసి తీసుకున్నాము. యాక్చువల్గా మేము వ్యవసాయ భూమి తీసుకున్నప్పుడు చాలా పక్కులు లోతుండటం వల్ల మట్టి నింపాము. అప్పుడు నాకు దాంట్లో రాళ్ళు ఉన్నాయని తెలుసు, బట్ స్టిల్ నాకు రాళ్ళు ఉండటం వల్ల అది మంచి భూమి కాదు అనే మాట నేను అంగీకరించలేకపోతూ ఉంటాను. వాళ్ళు చెప్పింది వాస్తవమైనా సరే అంగీకరించలేకపోతూ ఉంటాను. అది నాలో ఒక చెడులాగా భావించవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అమ్మాయి ఉందనుకోండి, మా అమ్మాయి దగ్గరికి వచ్చేవారైనా సరే మీ అమ్మ మొహం మీద, నా మొహం మీద అన్ని ఇలా మచ్చలు ఉన్నాయి కదా, మచ్చలు గుంటలు అన్నీ ఉన్నాయి, మీ అమ్మ మొహం మీద మచ్చలు ఉన్నాయి, మీ అమ్మ ముక్కు ఇంతలా ఉంటుంది అని అన్నారనుకోండి, మా అమ్మ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే తన తల్లిని కాబట్టి నేను ఎలా ఉన్నా తనకి ఇష్టమే. అలాగే నాకు కూడా ఇక్కడున్న నేల అనేది నాకు తల్లి లాంటిది. ఎలా ఉన్నా, రాళ్ళున్నా, రప్పలున్నా, ఏమున్నా సరే నాకు విపరీతమైన ప్రేమ అనమాట. నేను తీసుకునేటప్పుడే నాకు రాళ్ళు ఉన్నాయని తెలిసే మేము దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకున్నాము. మంచి తల్లి చెడ్డ తల్లి అంటూ ఎలా ఉండవు, అలానే భూముల్లో కూడా అంతే అండి. మంచి భూమి చెడ్డ భూమి అంటూ ఏమి ఉండవు. మనం దాన్ని ఎలా మార్చుకుంటే అలా మనకు అనుగుణంగా మారిపోతుంది. నేను ఈ పవర్ టిల్లర్ లాంటివి కూడా తీసుకొచ్చాను కొన్ని. ఎక్కువ పెద్ద పెద్ద భారీ ట్రాక్టర్ లాంటివి తీసుకురాకుండా మనమే చేసుకోవచ్చు, అవి వెయిట్ ఉండవు కదా అని చెప్పేసి అవి కూడా తీసుకొచ్చాను. కానీ ఈ రాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల వాటి బ్లేడ్స్కి తగిలేసేసి ఇరిగిపోతున్నాయి అనమాట బ్లేడ్స్, అందుకే అవి వాడలేదు నేను. సో నేను జనవరిలో ఒక 20 డేస్ ఇక్కడ ఉన్నాం కదా, అప్పుడు నేనేం చేశానంటే పొలంలో రాళ్ళన్నీ ఎరటం స్టార్ట్ చేశాను. మా అమ్మాయి సచిన్ చూసి నాకు ఎదురు ఖచ్చితంగా పిచ్చెక్కింది అనుకున్నారు. ఎందుకంటే ఏదో 100-1000 రాళ్ళు ఉంటే ఏరితే ఒక అర్థం ఉంటుంది. ఎన్ని రాళ్ళు ఉన్నాయో తెలియకుండా నేను ఏరటం మొదలు పెట్టాను కదా. వంగి రాళ్ళు ఏరుతుంటే మనకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది, అలానే రాళ్ళు ఏరినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఏరటం స్టార్ట్ చేశాను. కుప్పలు రాళ్ళు అయినాయి. నేను అక్కడున్న 20 రోజులు ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు రోజు రాళ్ళు ఎత్తాను. ఫస్ట్ ఒక 4 రోజులు నేను రాళ్ళు ఎత్తడం స్టార్ట్ చేసిన తర్వాత సచిన్ హనీ కూడా జాయిన్ అయ్యారు నాతో పాటు, వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇంకో 4 రోజులకి పుల్సింగ్ దేవమ్మ కూడా స్టార్ట్ చేసి వాళ్ళు కూడా రాళ్ళు ఎత్తారు. అలా చాలా రాళ్ళు అయినాయి. అయితే నాకు 1 ఇయర్ బ్యాక్ ఒకళ్ళు మన కామెంట్స్లోనే నాకు ఈ స్టోన్ పిక్కర్ మెషిన్ ఉంటుంది, అది తెప్పించి మొత్తం తీయించేసేయండి అని చెప్పారు. అప్పుడు నేను సెర్చ్ చేస్తే నాకు కనిపించింది. అదేంటంటే ఒక అడుగు లోతు వరకు రాళ్ళన్నీ తీసేస్తుంది, పైగా జల్లించినట్టు చేసి మట్టినేమో అక్కడే పడేస్తుంది, రాళ్ళని మాత్రం జల్లెడి పట్టేసి పక్కన పడేస్తూ ఉంటుంది. సో నేను దానికోసం కాంటాక్ట్ చేశాను, కానీ ఎక్కడ అవి రెంట్కి లేవు, డైరెక్ట్గా కొనడానికి ఉన్నాయి. కొని నేనేం చేసుకోవాలి ఇక ఆ మెషిన్ని, అందుకని చెప్పి వదిలేశాను. తర్వాత ఎప్పుడైనా దొరికితే రెంట్కి అవి దాంతో తీయించేద్దామని అనుకున్నాము. మేమందరం కలిసి మొత్తం ఒక 1/2 ఎకరం అనుకుంటా అంతలో రాళ్ళన్నీ ఎత్తేసాము కనిపించే మటుకు. ఆ తర్వాత ఒక 4గురిని పెట్టి మేము ఎత్తి పోగేసిన రాళ్ళని ఫస్ట్ అక్కడి నుంచి తీసేసి ఆ కౌ షెడ్ దగ్గర వేయించాము. తర్వాత మిగిలిన ల్యాండ్లో రాళ్ళు మొత్తం వాళ్ళు ఏరారు. వాటినేమో ఈ సోలార్ ఫెన్స్ వేయించాం కదా, అక్కడ కింద లైన్లో అక్కడ కింద తీగ దగ్గర కలుపు పెరగకుండా ఉండటం కోసం చెప్పేసి అక్కడ ఆ రాళ్ళని అక్కడ పరుద్దామని చెప్పేసి అక్కడ పెట్టాము. అవి పర్వాలి. ఇంకా నేను ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఆ రాళ్ళని మన కష్టాలుగా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ చేస్తే మన లైఫ్లో మనం కష్టాలు ఉండకూడదు అనుకుంటాం, అన్ని సుఖాలే ఉండాలనుకుంటాం. దేవుని అడిగేటప్పుడు కూడా అయ్యా నాకు మంచిగా ఉండేది దీవించు, నాకు అన్ని శుభాలు జరిగేటట్టు దీవించు, అన్ని సుఖాలను ప్రసాదించు తండ్రి అని మనం కోరుకుంటాము. కానీ మన కష్టాలు ఉంటే కానీ మనకి సుఖం విలువ తెలియదు. ప్రతి మనిషికి లైఫ్లో కష్టాలు ఉంటాయి. మన జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదు. దేవుడు మనకు లైఫ్ని ఎలా ఇస్తాడో అలా దాన్ని మనం యాక్సెప్ట్ చేసి తీసుకోగలగాలి. సో నాకు రాళ్ళు వచ్చినాయని చెప్పి నేను రాళ్ళ గురించి బాధపడలేదు, రాళ్ళు ఏరటం స్టార్ట్ చేశాను. అది అవ్వకపోవచ్చు, మొత్తం నేను ఏరలేకపోవచ్చు, బట్ రాళ్ళు ఏరటం స్టార్ట్ చేశాను. ఆ ఏరిన రాళ్ళతో నేను ఇక్కడ ఇల్లు కట్టేసుకున్నాను, ఫ్లోరింగ్ చేసేసుకున్నాను. ఒక పజిల్ని కానీ రిడిల్ని కానీ సాల్వ్ చేసేటప్పుడు మనం ఎంత క్యూరియస్గా, అది సమస్య అని తెలిసి దాన్ని క్యూరియస్గా సాల్వ్ చేస్తాం కదా, సేమ్ అలానే మన లైఫ్లో ఎలా చిన్న కష్టాలు కానీ ఏది వచ్చినా సరే దాన్ని అంత క్యూరియస్గా సాల్వ్ చేసుకునే విధంగా మనము ఉండాలి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. దాని ద్వారా మనం ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నేర్చుకొని మన లైఫ్లో మనం ప్రోగ్రెస్ అవ్వాలి. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.